వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా కాశీ విశ్వనాథ స్వామి, శ్రీ పోలేరమ్మ ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఊహించిన విధంగా వెంకటగిరిలో ఈరోజు నామినేషన్కి దగ్గర 40-50 వేల మంది రావడం అనేది చాలా విశేషం. నామినేషన్ చాలా బాగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది. అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా రాక్షస పరిపాలన కావాలన్నా సుపరిపాలన కావాలన్నా ప్రజలు తేల్చుకోవాలి. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి, సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి పాలన కావాలంటే గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను పాదాభివందనం చేస్తూ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూశారు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందని చెప్పని కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తొందరలోనే తెలుగుదేశం పార్టీ వస్తుంది. ప్రజలకి సురక్షితమైనటువంటి ఉంటారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా ఆయన ఒక అప్పులు తీసుకొచ్చి ఎంతసేపటికి అప్పులు చూపిస్తుండడం కానీ ఆయనకి ఏ విధంగా మన అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా రాష్ట్రంలో రెవెన్యూ పెంచుకోవాలి అనేది ఎక్కడా కూడా ఆయనకి అవగాహన లేదు.